Hi students. So previous videos లో మనం బైనరీ సెర్చ్ ట్రీ అలానే AVL ట్రీలో ఫార్మేషన్ అండ్ ఇన్సర్షన్ గురించి చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఒకవేళ మనం AVL ట్రీ కనుక ఫామ్ చేస్తే దాంట్లో మనం డిలీషన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఆ బైనరీ సెర్చ్ ట్రీలోను ఉన్న నెంబర్స్ని మనం డిలీట్ చేస్తూ దాంట్లో ఉన్న హైట్ని ఎలా అనేది మనం మెయింటైన్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక పాయింట్ రివైజ్ చేస్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లో విన్న వాళ్ళు ఓకే. మనం AVL ట్రీ అంటే సెల్ఫ్ బ్యాలెన్స్డ్ ట్రీ అని చెప్తాం. సో ఇందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ హైట్ ఆఫ్ ది నోడ్కి 0 ఆర్ 1 ఆర్ -1 అనే హైట్ ఫార్మేషన్ అనేది రావాలి. సో అప్పుడే ఇక్కడ మనకి AVL ట్రీ సక్సెస్ అనేది జరుగుతుంది. సో AVL ట్రీ డిలీషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ వన్ బైనరీ సెర్చ్ ట్రీ ఎగ్జాంపుల్. So I am taking బైనరీ సెర్చ్ ట్రీ ప్రీవియస్ నా ప్లేలిస్ట్లో ఉంది. ఒకవేళ బైనరీ సెర్చ్ ట్రీ తెలిస్తేనే మనం AVL ట్రీ అనేది అండర్స్టాండ్ చేసుకోగలం. సో ఒకవేళ బైనరీ సెర్చ్ ట్రీ కనుక తెలియకపోతే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత AVL ట్రీకి రండి. So check here binary search tree basics. Each and every node కంపల్సరీ మనకి 15 అనేది రూట్ నోడ్ అయితే రూట్ నోడ్ కన్నా స్మాల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి, హైయెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఉంటాయి. సో దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో నెక్స్ట్ AVL ట్రీకి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనకి ఎయిదర్ 0 ఆర్ 1 ఆర్ -1 అనే హైట్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో ఆల్రెడీ ఫార్ములా మనకి తెలుసు, లెఫ్ట్ బైనరీ ట్రీ నోట్స్ కన్నా మైనస్ రైట్ బైనరీ ట్రీ నోట్స్ చేసినప్పుడు మనకి హైట్ వేరియేషన్ అనేది ఈ 3 వాల్యూస్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3కి లెఫ్ట్ రైట్ ఏం లేవు, 6కి లెఫ్ట్ 1 రైట్ 1, దట్ ఈస్ 1 -1 దట్ ఈస్ 0 0 0 ఏమీ లేవు కాబట్టి మనం 0 మెన్షన్ చేసాం. నెక్స్ట్ 12కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు, రైట్ సైడ్ ఓన్లీ 1, దట్ ఈస్ 0 -1 -1. నెక్స్ట్ 11కి 1 2 ఏదైనా హైయెస్ట్ పాత్ తీసుకోండి, దట్ ఈస్ 1 2 ఆర్ 1 2 2 2 -2 దట్ ఈస్ 0. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. 16కి 0, 65కి 0, దట్ ఈస్ 1 -0 1 0 -1 -1. నెక్స్ట్ 2 2 2 -2 0 1 2 3 ఆర్ 1 2 3. సో నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1 2 3 3 -3 0. సో ఇలా మనకి ఏంటి అంటే ఈ AVL ట్రీ ప్రెజెంట్ కండిషన్స్ అయితే ఫాలో అయింది. బట్ ఐ వాంట్ టు డిలీట్ సమ్ ఎలిమెంట్స్. సో ఐ వాంట్ టు డిలీట్ 8 6 11 15 అండ్ 17. సో ఈ ఎలిమెంట్స్ నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐ వాంట్ టు డిలీట్ నెంబర్ 8. సో 8 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, 8 అనే ఎలిమెంట్ ఐ వాంట్ టు సర్చ్ 15 కన్నా 8 లెస్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తాం. అగైన్ 11 కన్నా 8 లెస్ కాబట్టి లెఫ్ట్ సైడ్, 6 కన్నా 8 రైట్ గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్. సో రైట్ సైడ్కి వచ్చినప్పుడు మనకి 8 అనేది ఫౌండ్ అయింది. బట్ 8 ఈజ్ ఇన్ యాజ్ ఏ లీఫ్ నోడ్. ఎక్కడ లీఫ్ నోడ్గా 8 అనేది వర్క్ చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా దాన్ని జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. అలానే వన్స్ రిమూవ్ చేసిన తర్వాత అయినా ఇన్సర్ట్ చేసిన తర్వాత అయినా కూడా మనం AVL ట్రీ యొక్క ఆపరేషన్స్ ఒకసారి బ్యాలెన్స్ అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిలీటింగ్ 8, దెన్ 3 ఈజ్ 15 11 18 6 దెన్ 3. ఓకే, 11కి 12 అండ్ 13. నెక్స్ట్ 18కి 17, నెక్స్ట్ 16 54 అండ్ 65. సో ద ఫస్ట్ డిలీషన్ తర్వాత మనకు వచ్చిన ట్రీ ఇది. ఒకసారి అగైన్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ఒకవేళ బ్యాలెన్స్ కనుక ఫార్మేషన్ 0 1 -1 కాకుండా మోర్ దాన్ వస్తే కనుక అగైన్ ఫస్ట్ దాన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. 0 0 0 0 బికాస్ దీస్ ఆర్ లీఫ్ నోట్స్. నెక్స్ట్ అగైన్ 1 -0 1 0 -1 -1. నెక్స్ట్ 2 2 2 -2 0 2 2 -2 0, that is 1 -0 1 0 -1 -1. Again 1 2 3
1 2 3 3 minus 3 0. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ అన్బ్యాలెన్స్డ్ హైట్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏవిఎల్ ట్రీ కండిషన్ సక్సెస్ అయింది. నెక్స్ట్ ఐ వాంట్ టు డిలీట్ నెంబర్ 6. సో ఈ ట్రీని చూడకూడదు. నెక్స్ట్ మనం డిలీట్ చేసిన తర్వాత ఉన్న ట్రీ ఏదైతే ఉందో అప్డేటెడ్ ట్రీ, ఆ ట్రీని మనం ఫాలో అవ్వాలి. సో 6 ప్రజెంట్ ఎక్కడుంది, 15 కన్నా లెస్ ఎలిమెంట్, 11 కన్నా లెస్ ఎలిమెంట్ కాబట్టి 6 అనేది మనకి ఇక్కడ ఫౌండ్ అయింది. సో ఐ వాంట్ టు డిలీట్ 6. బట్ ఇక్కడ 6 అనేది ఎలా ఉంది, పేరెంట్ నోడ్గా ఉంది. బికాస్ 6 హ్యావింగ్ సమ్ వన్ చైల్డ్ నోడ్ దట్ ఈస్ 3. సో 3ని ఉంది కాబట్టి మనం ఈ 6కి ఏం చేస్తాము అంటే 6ని 3తో రీప్లేస్ చేస్తాం. దెన్ 6ని ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. సో నెక్స్ట్ ద ఏవిఎల్ ట్రీ ఈస్ ఆఫ్టర్ డిలీటింగ్ 6, 5, 11 అండ్ 18. సో 6 డిలీట్ చేస్తున్నాను, 6 ప్లేస్లోకి 3ని తీసుకొచ్చాను. నెక్స్ట్ 12 అండ్ 13 and next 17, next 16, next 54 and next 65. So again I am checking balance. So 3 ki leaf node ga undi kabatti 0, 13 0, 16 0, 65 0. Next 11 12 ki okkar check cheddam. Left side em ledhu kabatti 0 minus 1 minus 1 1 2 ante 1 minus 2 that is minus 1 2 2 2 minus 2 0 1 minus 0 1 0 minus 1 minus 1 1 2 3 3 1 2 3 3 3 minus 3 0. Okay, this is also balance. Next, so next here I am deleting 6, then I want to delete 11, number 11. ఈ ట్రీ నుంచి మనం నెంబర్ 11 డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 ఎక్కడ ఉంది, 15 కన్నా లెస్ ఎలిమెంట్ కాబట్టి 11 ఈజ్ హియర్. సో 11 అనేది పేరెంట్ నోడ్గా వర్క్ చేస్తుంది. సో 11 హ్యావింగ్ హౌ మెనీ చైల్డ్ ఎలిమెంట్స్, 2 చిల్డ్రన్స్ ఎలిమెంట్స్. సో దట్ ఈస్ 3 అండ్ 12. సో ఎప్పుడైతే మనం 2 చిల్డ్రన్స్గా ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేసేటప్పుడు సేమ్ బైనరీ సర్చ్ ట్రీలో ఏవైతే రూల్స్ ఫాలో అవుతామో సేమ్ ఇక్కడ కూడా మనం అవే రూల్స్ ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకి 2 కేసెస్ అనేవి ఉన్నాయి. ఆ కేసెస్ ఏంటి అంటే కేస్ 1 దట్ ఈస్ ఆప్షన్ 1 ఏంటి అంటే ఏదైతే మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిలీట్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్కి ప్రిడిసర్గా ఉన్న ఇన్ ఆర్డర్, అంటే మనం ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ 3 ఆర్డర్స్ మనం ట్రీ ట్రావర్సింగ్స్లో రాయొచ్చు. సో ఇన్ ఆర్డర్లో ప్రిడిసర్గా వర్క్ చేసేది ఎవరు 11కి అంటే 3, బికాస్ దిస్ ఈజ్ లెఫ్ట్ బైనరీ ట్రీ. సో ఇన్ ఆర్డర్ మీన్స్ లెఫ్ట్ రూట్ అండ్ లెఫ్ట్ నోడ్ విజిట్ రైట్ నోడ్. సో దట్ ఈస్ లెఫ్ట్ 11 12. సో మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ 11కి ప్రిడిసర్గా ఉన్నది 3, సో సక్సెసర్గా ఉన్నది 12. ఇక్కడ 2 కేసెస్ ఏంటి అంటే మనకి 2 చిల్డ్రన్స్ ఉన్నప్పుడు మేబీ టేక్ ప్రిడిసర్స్ ఇన్ ఆర్డర్ దట్ ఈస్ లార్జెస్ట్ ఎలిమెంట్. మనకి లెఫ్ట్ సైడ్ ప్రిడిసర్స్గా ఉన్న వాటిల్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదో అది తీసుకుంటాం, రైట్ సైడ్ ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, దట్ ఈస్ సక్సెసర్స్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ 2 కేసెస్లో మనం ఏ కేస్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఐఎమ్ చూసింగ్ కేస్ 1 దట్ ఈస్ ఓన్లీ 1 ఎలిమెంటే ఉంది కాబట్టి అదే స్మాలెస్ట్ ఎలిమెంట్, అదే లార్జెస్ట్ ఎలిమెంట్ కాబట్టి నేను 3ని రీప్లేస్ చేస్తున్నాను. సో 11 డిలీట్ చేయాలి అంటే నేను దాన్ని 3తో రీప్లేస్ చేస్తున్నాను. సో ఐఎమ్ డిలీటింగ్ 11, then 3 is 15, 3, then 12, then 13. So next 15కి రైట్ బైనరీ ట్రీ 18, 17, next 16, next 18కి వచ్చి 54 and 65. So again check the height of balanced tree. అంటే AVL ట్రీ బ్యాలెన్స్ అయిందా అన్బ్యాలెన్స్డ్గా ఉందో ఒకసారి అగైన్ చెక్ చేద్దాం. 13కి 0, 16కి 0, 65కి 0. నెక్స్ట్ 12కి వచ్చి 0 1 అంటే 0 minus 1 minus 1. 17కి 1 minus 0 1, 0 minus 1 minus 1, 0 లెఫ్ట్ సైడ్ ఏం లేదు 0 1 2, 0 minus 2 దట్ ఈస్ minus 2. నెక్స్ట్ 2 2 minus 2 0, 1 2 3 1 2 3 3 minus 3 0. హియర్ అన్బ్యాలెన్స్డ్ ట్రీ ఎక్కడ ఫామ్ అయింది అంటే మనకి 3 దగ్గర ఫామ్ అయింది. సో 3 ఇక్కడ ఈ పార్ట్లో మనకి అన్బ్యాలెన్స్డ్ ట్రీ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఫార్మేషన్ అనేది చేంజ్ చేయాలి, అంటే ట్రీని అన్బ్యాలెన్స్ నుంచి మనం బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయాలి అంటే
ఆల్రెడీ నేను ఏవిఎల్ ట్రీకి సంబంధించిన వీడియోస్లో లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అనే రొటేషన్స్ అనేవి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మనకి రైట్ నొటేషన్ అండ్ దెన్ రైట్ నొటేషన్. రైట్ జరిగింది కాబట్టి రైట్ నొటేషన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే 1 లెఫ్ట్ రొటేషన్ చేయాలి. సో 1 లెఫ్ట్ రొటేషన్ చేయాలి అంటే 12, దట్ ఈస్ 3ని లెఫ్ట్ రొటేషన్లోకి మూవ్ చేస్తున్నాం. సో దెన్ గో టు ట్రీ, 15, 12, 3ని లెఫ్ట్ రొటేషన్ చేశాను 3, అండ్ ద 12కి రైట్ పార్ట్ ఈస్ 13, దెన్ 15కి రైట్ పార్ట్ 18, 17, 16, 54 and 65. Again I want to check balance. 0 0 0 0, 1 minus 1 0, 2 minus 2 0, 1 minus 0 1, 0 minus 1 minus 1, 1 2 2, 1 2 3, 2 minus 3 minus 1. Again tree is balanced. So next I want to delete 8 6 11 complete అయిపోయినా. నెక్స్ట్ I want to delete 15. Where is 15? 15 is here root element గా 15 వర్క్ చేస్తున్నప్పుడు మనం అగైన్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఇన్ ఆర్డర్లో ప్రిడిసెసర్గా ఏదైతే వర్క్ చేస్తుందో ఆ లెఫ్ట్ బైనరీ ట్రీ, అంటే ఇక్కడ రూట్ ఎలిమెంట్ కాబట్టి రూట్ ఎలిమెంట్కి లెఫ్ట్ బైనరీ ట్రీ నుంచి మేబీ వీ వాంట్ టు టేక్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ బైనరీ ట్రీ మేబీ సక్సెసర్. సో వీఆర్ టేకింగ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ బైనరీ ట్రీ. సో 15కి లెఫ్ట్ బైనరీ ట్రీలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది? 13. నెక్స్ట్ రైట్ బైనరీ ట్రీలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది? 16. సో ఇక్కడ మనం రీప్లేస్మెంట్ కేస్ 1 అయితే 13తో, కేస్ 2 అయితే 16తో రీప్లేస్ చేయొచ్చు. సో మనం ఏదైనా రీప్లేస్ చేయొచ్చు. ఐ వాంట్ టు టేక్ 13. సో నెక్స్ట్ 13, 15 డిలీట్ చేసేసాం. నెక్స్ట్ యాస్టీస్ ప్లేస్లో 12, 12కి లెఫ్ట్ సైడ్ 3 అండ్ 13కి రైట్ సైడ్ 18, 17, 16, 54. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవిఎల్ ట్రీ అవ్వాలి అంటే ఇక్కడ బైనరీ సర్చ్ ట్రీ బేసిక్స్ కూడా మనం లాస్ అవ్వకుండా చూడాలి. సో నెక్స్ట్ ఈ బైనరీ ట్రీలో అగైన్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 0 0 0, 1 minus 0 1, 0 minus 1 minus 1, 1 0 minus 1 1 minus 0 1, 0 minus 1 minus 1, 2 minus 2 0, next 2 3 minus 1. Again tree is balanced. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం డిలీట్ చేద్దాం అనుకున్న దాంట్లో రిమైనింగ్ ఎలిమెంట్ ఈజ్ 17. సో ఇక్కడ 17 ఎక్కడుంది ఒకసారి చెక్ చేద్దాం. 17 ఎక్కడుంది? 17 హ్యావ్ only one child, so 16. So then 16 is replaced in the place of 17. So next tree is, so again I am drawing here. So I want to delete 17, 13, 12 and 3, then 18, 16, 17 place loki velindi because 17 is deleted, then 54 and then 65. So the final tree is here. సో మనం ఫస్ట్ తీసుకున్న బైనరీ ట్రీ నుంచి డిలీట్ చేసిన ఆల్ ఎలిమెంట్స్ 8 6 11 15 17 ఎలిమెంట్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫైనల్ ట్రీ ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం బ్యాలెన్స్ చెక్ చేయాలి. సో ఏవిఎల్ ట్రీ కంపల్సరీ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే అక్కడ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. అది కూడా హైట్ ఆఫ్ ది బ్యాలెన్స్ 0 1 -1 అనేది కంపల్సరీగా మనం రావాలి. రిమైనింగ్ ఏదొచ్చినా కూడా మనం అక్కడ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఏవిఎల్ ట్రీ డిలీషన్. థ్యాంక్ యూ.